భావించి మేము మొదటి రాఖీని వారికి ఇవాళ కట్టడం జరుగుతుంది. ఈ రాఖీ సందర్భంగా అందరికీ మరొకసారి మరి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలను తెలియజేస్తాను. జీవితాలను త్యాగం చేసి ఇచ్చినటువంటి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం ప్రతినబూనాలి. ప్రతి ఒక్కరం ఈ సంవత్సరం లోపు ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని లక్ష్యాన్ని ఎంచుకొని పనిచేయాలని కోరుకుంటూ అందరికీ మరి ఎస్పీ గారి దాకా మిగతా పోలీస్ శాఖ సోదరులందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి క్రీడాకారుల యొక్క ఆశ గాని ఆలోచన గాని వారు ఆడే ఆట గురించి అవగాహన చేసుకొని మరి ఈరోజు గేమ్స్ ఏర్పాటు చేసి ఈ ఎండింగ్ డే ముగింపుకు నన్ను పిలవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వారికి ప్రత్యేకంగా మరి మన మహబాద్ ఎస్పీ గారికి సుధీర్ కేకన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పత్రికా మీడియా సోదరులు ఈ గేమ్స్ లో దాదాపుగా 3 days 4 రోజుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అంటే ఆటలలో ఓటమి గెలుపు అనేది సహజం. క్రీడ అంటేనే ఒక స్ఫూర్తినిచ్చేది. ఆటలు అంటేనే ఒక స్ఫూర్తి. ఆట అంటేనే ఒక ఫ్లెక్సిబుల్. అంటే ఆటలు అనేది మనకి ఏం సెన్స్ వస్తుంది అంటే ఒక మంచి జాలి, ఒక సంతోషాన్ని. పోటీ అన్నప్పుడు కొంచెం టెన్షన్ వస్తుంది. అందుకనే మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరి ఆడుతూ పాడుతూ ఈ ఆటల పోటీగా ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులను ఇక్కడ సమీకరించడంతో పాటు ముఖ్యంగా మరి డ్రగ్స్ వద్దు, గుడంబ వద్దు, అదేవిధంగా గంజాయి వద్దు, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని నెరవేర్చాలంటే కష్టపడి చదవాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని కాన్సెప్ట్ని ఇవ్వడం కోసం మరి వారు ప్రత్యేక చొరవ తీసుకొని కళా బృందాలు కావచ్చు, వాల్ రైటింగ్స్ కావచ్చు, అదేవిధంగా మరి ఇక్కడ మన పోస్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం దేనికంటే ఈ సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి మరి డ్రగ్స్, మత్తు, మరి తల్లిదండ్రులకు భారమైపోయేటువంటి జీవితాలు వద్దు. మీలో ఉన్నటువంటి ఇలాంటి నైపుణ్యం ఉంది, ఇలాంటి క్రీడలు మీలో ఉన్నాయి, దాన్ని మీరు చూపించుకోండి, ఇక్కడ మనం ఒక అవకాశం ఇద్దామని వారి అద్భుతం అనిపించింది. వారందరికి కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా సుధీర్ కేకన్ గారు మాకు గత 4-5 సంవత్సరాలుగా ములుగులో మన కాన్స్టిట్యున్సీ బట్ డిస్ట్రిక్ట్ వేరు, ములుగులో ఏఎస్పీగా చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాలు, ఆ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు మన మహబాద్కు మళ్ళీ మన యొక్క 2 మండలాలు కూడా వారి కంట్రోల్లో ఉండడం, వారు కూడా వచ్చిన నాటి నుంచి ఒక ప్రత్యేక దృష్టి పెట్టి పోలీస్ అంటే ఏదో ఎక్కడో డ్యూటీ వరకే కాకుండా డ్యూటీని చేసుకుంటూ శాంతి భద్రతలను కాపాడుకుంటూ అదే విధంగా యూత్ ను ఒక మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో మారుమూల మన పూనుగల్ల, కామారం, గంగారం లాంటి గ్రామాలకెళ్లి మరి మిగతా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ తోటి అక్కడ పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులు ఇవ్వడం గానీ వాళ్ళతో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.